Hello, good morning everyone. Welcome to our IBJ channel. In this class, we discuss about the optics. In optics, we especially discuss about the whenever white light ray passes through a prism, it a dispersion takes place. So we study about the dispersion of white light when passed through a prism. సో ఈ క్లాస్లో మనం దేని గురించి స్టడీ చేస్తామంటే ఎప్పుడైతే వైట్ లైట్ వైట్ లైట్ ప్రిజం ద్వారా పాస్ చేసినప్పుడు అది డిస్పర్షన్ చెందుతుంది, వాటి గురించి స్టడీ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో టు డిస్కస్ అబౌట్ ద టాపిక్ is what is optics. Optics. So already OPTICS. Okay. Now optics is, first of all, optics is the study of light. So optics is the study of light. Optics is the study of light. Now see here, light ray has two kinds of nature. One is two types of nature. One is ray nature, second one is wave nature. So light ray రెండు రకాల ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. వేవ్ నేచర్ కలిగి ఉంటుంది, రే నేచర్ కూడా కలిగి ఉంటుంది. సో light has two types of nature. Light has two types of nature. Two types of nature. One is ray properties. Second one is wave properties or wave nature. Wave properties. Okay, now we discuss about whenever the light ray passes through prism, dispersion takes place. So dispersion means ఒక వైట్ లైట్ రే పాస్ ప్రిజం ద్వారా పాస్ అయినప్పుడు 7 కలర్స్గా స్ప్లిట్ అవడాన్ని డిస్పర్షన్ అంటాం. దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది అప్ చేస్తున్న ఇది ఎందులో వస్తుందంటే డిస్పర్షన్ ఆఫ్ వైట్ లైట్ రేలో డిఫైన్ చేస్తాము. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది అంటే వేవ్ థియరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం వేవ్స్లో. సో we discuss about in this class we discuss about dispersion of white light. Dispersion of white light through a passing through a prism, through a glass prism. Okay. సో డిస్పర్షన్ అనేది ఒక ఫినామినా, ఎవరిది? వైట్ లైట్ది. సో ఎప్పుడు పాస్ చేసినప్పుడు గ్లాస్ ప్రిజం ద్వారా. కాబట్టి ఏం తీసుకోవాలి? ఫస్ట్ మనము ఒక ప్రిజం తీసుకున్నాం. సో లెట్ దిస్ బి ఏ ప్రిజం. Let this be a prism. Let this be a prism. Now, so here this be a glass prism. This is the base. Okay. Now, see what I am doing. I am taking a white light. సో ఇక్కడ నుంచి లైట్ రే ఇలా ఇన్సిడెంట్ అయింది అనుకుంటాం. ఒక లైట్ రే ఇలా ఇన్సిడెంట్ చేస్తున్నాం. సో వాట్ ఇస్ దిస్ వన్? ఇన్సిడెంట్ వైట్ లైట్ రే. సో ఏమవుతుంది? ఇక్కడ ఇది ప్రిజం, గ్లాస్ ప్రిజం.
గ్లాస్ ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే 1.5. మ్యూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేంతో రిప్రజెంట్ చేస్తాము? మ్యూతో రిప్రజెంట్ చేస్తాం. అంటే మ్యూ గ్లాస్ ఈక్వల్ టు 1.5. గ్లాసెస్ డిఫరెంట్ ఉన్నాయండి. ప్లింట్ గ్లాస్ ఉంది, అట్లా డిఫరెంట్ గ్లాసెస్ ఉన్నాయి. డిఫరెంట్ గ్లాసెస్కి డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఎగ్జిస్ట్ అవుతాయి. 1.5 జనరల్ గ్లాస్ తీసుకుంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి 1.5, కొన్నింటికి 1.65 ఉంటుంది, కొన్నింటికి 1.75 కూడా ఉంది. అట్లా బేస్డ్ ఆన్ డిఫరెంట్ గ్లాసెస్. సో మనం ప్రిజం తీసుకున్నట్లయితే దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అది మేడ్ ఆఫ్ గ్లాస్ ప్రిజం తీసుకున్నట్లయితే దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 తీసుకుందాం. ఇక్కడ ఇది గ్లాస్ కదా, ఈ పక్కన ఇక్కడ ఏముంది? ఎయిర్ ఉంది. సో ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? మ్యూ ఎయిర్ ఈక్వల్ టు 1. ఓకేనా? నౌ ఇదేమో మ్యూ జీ, మ్యూ గ్లాస్. ఓకే. సో ఇక్కడ వైట్ లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ అవుతుంది? ఎయిర్ నుంచి గ్లాస్లోకి పాస్ అవుతుంది, అంటే ప్రిజంలోకి పాస్ అవుతుంది. ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1. ప్రిజం యొక్క గ్లాస్ ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1.5. సో లైట్ రే ఎయిర్ నుంచి గ్లాస్కి వెళ్తున్నప్పుడు అంటే ఇది మీడియం మారింది కదా, అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారిందిగా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారింది అంటే ఆ మీడియం మారిందంటే వెన్ అవర్ లైట్ రే ఇస్ పాసింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, రిఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్. సో ఎయిర్ నుంచి గ్లాస్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? రిఫ్రాక్షన్ జరుగుతుంది. కాబట్టి వెన్ అవర్ వైట్ లైట్ రే ఇస్ పాసింగ్ త్రూ ఏ ప్రిజం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది? రిఫ్రాక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ డిస్పర్షన్ ఆఫ్ వైట్ లైట్ రే ఇన్ పాసింగ్ త్రూ ఏ గ్లాస్ ప్రిజం. అంటే డిస్పర్షన్ అంటే ఫస్ట్ డెఫినేషన్ రాసుకుందాము. డిస్పర్షన్, ఫస్ట్ డిస్పర్షన్ డెఫినేషన్. Definition of dispersion. Splitting of white light, the splitting up of white light into its 7 constituent colors is called dispersion. సో డిస్పర్షన్ అంటే అర్థమైంది. ఎప్పుడైతే ప్రిజం ద్వారా, గ్లాస్ ప్రిజం ద్వారా వైట్ లైట్ రేని పాస్ చేస్తున్నప్పుడు ఒక్క వైట్ లైట్ రే కాస్త 7 కలర్స్గా స్ప్లిట్ అవడాన్ని, దాని యొక్క ఉండే 7 కలర్స్ స్ప్లిట్ అయ్యే ప్రాసెస్ని డిస్పర్షన్ అంటాం. ఎప్పుడు జరుగుతుంది ఇది? వెనెవర్ వైట్ లైట్ రే ఇస్ పాస్ త్రూ ఏ గ్లాస్ ప్రిజం, ఏమవుతుంది? ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ తీసుకున్నా, ఇదేమో ఎయిర్, ఇక్కడ ఉంది ఎయిర్లో ఉంది. సో ఇక్కడ ఎయిర్. సో మ్యూ ఎయిర్ ఎంత అనుకున్నాం? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ 1, గ్లాస్ ప్రిజం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? మ్యూజీ 1.5. మళ్ళీ ఇక్కడ ఏముంది? ఇక్కడ ఎయిర్ ఉందండి, అది గుర్తుపెట్టుకోండి. సో మ్యూ ఎయిర్ ఇక్కడ మళ్ళా ఎంత? 1. ఓకే. నా ఇన్సిడెంట్ లైట్ రే ఏమైంది? వైట్ లైట్ రే. ఓకే. యాక్చువల్గా ఈ థియరీని ఎవరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అంటే వేవ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసింది, వేవ్ నేచర్ ఎక్స్ప్లెయిన్ చేసింది. రే కన్నా, రే ప్రాపర్టీస్ కన్నా ఈ డిస్పర్షన్ ఆఫ్ వైట్ లైట్ రే ఎవరు బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఏ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే వేవ్ నేచర్ ఆర్ వేవ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసింది క్లియర్గా. సో కానీ ఇక్కడ మనం ఎందులో చదువుకుంటాం అంటే రే ఆప్టిక్స్లోనే చదువుకుంటాం. ఈ టాపిక్ వచ్చేసి రే ఆప్టిక్స్. ఓకే. So here what is happening? Whenever white light ray is incident on the surface, on one of the surfaces of glass prism, automatically ఏం జరుగుతుంది? రిఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్. యాక్చువల్లీ ఇది ఎట్లా వెళ్ళాలి? ఇది పాత్, దీని పాత్ ఇది ఇలా వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాలి. దిస్ ఈజ్ ద ఒరిజినల్ డైరెక్షన్. కానీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారింది కదా, మీడియం మారింది కాబట్టి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారింది కాబట్టి ఇది డెన్సర్ మీడియం అవుతుంది, ఇది రేరర్ మీడియం. కాబట్టి ఇదే మీడియం అంటాం, రేరర్ మీడియం. అదేవిధంగా ఇదేమవుతుంది? డెన్సర్ మీడియం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ కదా, 1.5, కాబట్టి ఇదేమవుతుంది? డెన్సర్ మీడియం అవుతుంది. సో వైట్ లైట్ ఎప్పుడైతే ఎయిర్ నుంచి ప్రిజంలోకి వెళ్తుందో ఏం జరుగుతుంది? ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్
whenever a white light ray strikes or incident on the surface of glass prism, refraction takes place. ఏమైంది? రిఫ్రాక్షన్ జరిగింది. ఇక్కడ ఇలా వెళ్ళాల్సింది కాస్త ఏమవుతుందంటే రిఫ్రాక్షన్ జరిగింది కదా. సో ఇది లైట్ రే కదా. సో ఫస్ట్ ఏం జరిగింది? రిఫ్రాక్షన్ జరిగింది. ఎప్పుడైతే లైట్ రే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి లేదా ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీడియం నుంచి ఇంకో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీడియంకి వెళ్తూ ఉన్నప్పుడు రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఎప్పుడు ఎట్లా ఎటువైపు రిఫ్రాక్షన్ జరుగుతుందంటే, రిఫ్రాక్షన్ అంటే ఏంటి? బెండింగ్ నేచర్ ఆఫ్ లైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్రాక్షన్ అంటే రాసుకుందాము. Refraction means definition of refraction. The bending nature of light ray. The bending nature of light ray passes from one medium to another medium. another medium. సో ఏమవుతుంది? ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి పాస్ అవుతున్నప్పుడు ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ ఆర్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఎటువైపు బెండ్ అవ్వచ్చు అంటే నార్మల్ వైపు బెండ్ అవ్వచ్చు, నార్మల్ నుంచి దూరంగా కూడా బెండ్ అవ్వచ్చు. whenever a light ray is passing from one medium to another medium, it refracts or refraction takes place. Means the light ray can bend towards the normal or away from the normal. So whenever it is passing from rarer medium to denser medium, it bends towards the normal. And whenever it is moving away, it is passing from denser medium to rarer medium, it bends away from the normal. That is condition గుర్తుపెట్టుకోండి. So refraction is the bending nature of light ray whenever it passes from one medium to another medium, or from medium of one refractive index to another, from medium of one refractive index to another refractive index medium, another refractive index. అయితే ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది అంటే, మామూలుగా మనం జనరల్గా ఏమనుకుంటాము, ఎయిర్, వాటర్, గ్లాసు మూడిట్లోంచి లైట్ పాస్ అవుతుంది కాబట్టి డిఫరెంట్ మీడియా హ్యాస్ డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని రాసుకోవచ్చు. జనరల్ అది కామన్గా రాస్తుంది. ఎయిర్కి 1.1 అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలుసు, గ్లాస్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 ఉంది, వాటర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33. కానీ ఇక్కడ వాటర్ తీసుకోవట్లేదు. ఒకవేళ గ్లాసే తీసుకున్నాం, అంత డెప్త్ అవసరం లేదు. కానీ ఇక్కడ ప్రిజం తీసుకున్నాం, గ్లాస్ ప్రిజం 1.5. ఒకవేళ డిఫరెంట్ గ్లాసెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి డిఫరెంట్ గ్లాసెస్, అన్నిటికీ ఒకే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాదు. ఒకటైతే 1.5 ఉంది, ఇంకోటి 1.7 ఉంది, ఇంకోటి 1.65 ఉంది. కాబట్టి గ్లాసెస్లోనే డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక గ్లాస్ నుంచి ఇంకో గ్లాస్లోకి వెళ్ళేప్పుడు, అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరుగా ఉన్నప్పుడు అప్పుడు కూడా రిఫ్రాక్షన్ జరుగుతుంది. కానీ మనకి అంత డెప్త్ అవసరం లేదు, ఇందులోకి వెళ్దాం. సో whenever white light ray is passing from air to prism, glass prism, automatically refraction takes place. ఫస్ట్ ఏం జరుగుతుంది? రిఫ్రాక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్పర్షన్ నేర్చుకున్నాము, తర్వాత రిఫ్రాక్షన్ నేర్చుకున్నాం. డిస్పర్షన్ అంటే స్ప్లిట్టింగ్ అప్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ కలర్స్. ఏవి కాన్స్టిట్యూయెంట్ కలర్స్ అంటే విబ్జార్, VIBGYOR, విబ్జార్ అనేది ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ కలర్స్. VI అండ్ విబ్జార్ అంటే తెలుసుకో, ఇక్కడ ఒకసారి రాస్తాం. VIBGYOR. V అంటే వైలెట్, E మీన్స్ ఇండిగో, బ్లూ, B మీన్స్ బ్లూ, G మీన్స్ గ్రీన్, Y మీన్స్ yellow, O మీన్స్ ఆరెంజ్, Now R means red. So ఈ డిఫరెంట్ కలర్స్ 1 2 3 4 5 6 7.
So these are 7 colors forming Vibjar, VIBGYOR. ఓకేనా, అది వైట్ లైట్ డిస్పర్షన్ అవ్వడం. తర్వాత ఏంది రిఫ్రాక్షన్. ఎప్పుడైతే ఒక లైట్ రే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్తుందో, లేదా ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కలిగిన గ్లాస్ నుంచి ఇంకో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గ్లాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కలిగిన గ్లాసులు మారేటప్పుడు, పాస్ అయ్యేటప్పుడు కూడా రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాము. వైట్ లైట్ రే ఇస్ పాసింగ్ ఫ్రమ్ ఎయిర్ టు ప్రిజం. ఫస్ట్ ఏం జరుగుతుంది? రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఇక్కడ రాసిన ఫస్ట్ ఏం జరిగింది? రిఫ్రాక్షన్ జరిగింది. అంటే బెండ్ అయింది కదా, స్ట్రైట్ కాకుండా బెండ్ అయింది టువర్డ్స్ ద నార్మల్. అంటే ఇక్కడ నార్మల్ డ్రా చేసుకో. నార్మల్ అంటే ఏమవ్వాలి? పర్పెండిక్యులర్. ఇది నార్మల్, ఇది నార్మల్ టు ద సర్ఫేస్, ఇది నార్మల్. సో ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ వైపు వచ్చింది కదా, అట్లా వెళ్ళాల్సింది కాస్త ఏమైంది? ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. అప్పుడు అట్ ద సేమ్ టైం ఏమైందంటే ఒక్క వైట్ లైట్ కాస్త ఎన్ని కలర్స్గా స్ప్లిట్ అవుతున్నాయండి? 7. 1 2 3 4 5 6 7. మొత్తం ఎన్ని కలర్స్గా స్ప్లిట్ అవుతాయి? 1 2 3 4 5 6 7. సో వైట్ కలర్ స్ప్లిట్స్ ఇంటూ ఇట్స్ 7 కాన్స్టిట్యూయెంట్ కలర్స్. ఒక్క వైట్ లైట్ కాస్త 7 కలర్స్గా విడిపోతుంది. సో అవి ఏ కలర్స్ అంటే విబ్జార్. ఎక్కడ ఎలా తీసుకుంటామంటే బాటమ్ వచ్చేసి వి. ఇది రబ్ చేస్తాను, దాని గురించి వెళ్దాం. ఇంకా సో బిఫోర్ గోయింగ్ టు జస్ట్ వన్ సెకండ్ ఐ am explaining. Whenever white light ray is incident on the surface of a prism, first of all refraction takes place, and second one dispersion takes place. Dispersion takes place. So here this is the dispersion of one light ray. This is 1 2 3 4 5 6 7. So one white light is white light ray is splitting it into 7 constituent colors. It's called dispersion జరిగింది. ఫస్ట్ రిఫ్రాక్షన్ జరిగింది, తర్వాత డిస్పర్షన్ జరిగింది. ఇప్పుడు ఈ డిస్పర్షన్ జరిగింది కదా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కొంచెం డయాగ్రామ్ ఇది రబ్ చేస్తున్నా. Okay, now see here how the see here I am rubbing this one. Okay, now see, yes, this also I am rubbing this one. Okay, you can understand. Okay, now this also I am rubbing. Denser medium already you know. This also I am rubbing. Okay, now see here for clear vision. For clear vision I am rubbing this one. Okay, now see here. Now how this V will form at the bottom? V, indigo, violet, Vibjar will be formed. So first of all, so V formed at the bottom. B, VIBGYOR, Vibjar, like this. See here what is the bending nature? Bend అవుతా ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ రెడ్ ఆర్మీస్ రెడ్. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది? రిఫ్రాక్షన్ జరుగుతుంది. మళ్ళా రిఫ్రాక్షన్ జరుగుతుంది. సో okay, this is V I, this is B G V I B G Y O. సో ఇక్కడ
ఇంకొకటి రావాలి. ఓకే, దీన్ని ఇక్కడ డ్రా చేద్దాం. ఓకే ఓకే, దీన్ని ఇట్లా డ్రా చేస్తున్నా. సో విఐ VGYOR విబ్జార్, VIBGYOR విబ్జార్. ఇక్కడ ఏమైంది? ఇదిగా విబ్జార్ 1 2 3 4 5 6 7 7 కలర్స్. సో ఇక్కడ మళ్ళీ ఏం జరిగింది? ఇక్కడ కూడా రిఫ్లెక్షన్ జరిగింది, ఎందుకంటే ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ప్రిజమ్. సో ఆటోమేటిక్ ఇక్కడ ఏముంది? ఎయిర్ ఉంది. అంటే ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? మ్యూజీ 1.5. ఇక్కడ ఎయిర్ కదా, ఇక్కడ మ్యూ ఎయిర్ కదా, మ్యూ ఎయిర్ ఎంత? 1. కాబట్టి రిఫ్రాక్షన్ జరగాలి కదా. సో వెన్ ఎవర్ వైట్ లైట్ రే ఇస్ పాసింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, రిఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్. ఇక్కడేమో ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, నార్మల్ నుంచి దూరంగా వెళ్తాం. కాబట్టి ఇక్కడ మళ్ళా రిఫ్రాక్షన్ జరుగుతుంది. అయితే వీటన్నిటిలో కంటే వి అంటే ఏమనుకున్నాము? వైలెట్. వి అంటే వైలెట్, ఐ ఇండిగో, బి బ్లూ, జీ గ్రీన్, వై ఎల్లో, ఓ ఆరెంజ్, ఆర్ రెడ్. ఓకే, 1 2 3 4 5 6 7. సో ఈ మొత్తం 7 కలర్స్ ఫామ్ అయినాయి కదా, దాన్ని స్పెక్ట్రమ్ అంటాం. సో ఇలా ఫామ్ అవుతాయి, దీన్ని ఏమంటాము? స్పెక్ట్రమ్ అంటాం. SPECTRUM. అలాగా 7 కలర్స్ ఫామ్ అవుతాయి డిఫరెంట్ కలర్స్గా, దాన్ని ఏమంటాము? స్పెక్ట్రమ్ అంటాం. స్పెక్ట్రమ్. ఓకే, ఇంక ఇక్కడికి వచ్చేద్దాం. సో whenever a light ray is passing from, whenever a white light ray is passing through a prism, first condition, through a glass prism, first point, refraction takes place. Second point, it splits into its 7 constituent colors and dispersion takes place. Second point, dispersion takes place. Okay, now తర్వాత వీటిలో విబ్జార్ ఫామ్ అవుతుంది కదా, విబ్జార్ by forming Wigjar. Okay, so this Wigjar, the formation of Wigjar is called spectrum. Third point, the formation of Wigjar is called spectrum. Okay, మనం నెక్స్ట్ పాయింట్కి వచ్చేద్దాం. ఇంకా ఇండివిజువల్ కలర్స్. సో ఇక్కడ రెడ్ ఉంది కదా, రెడ్ ఫామ్ అయింది కదా, రెడ్ కలర్కి వేవ్ లెంత్ ఎక్కువ. సో ద వేవ్ లెంత్ దేని తెలిపింది చేస్తామండి? లాంబ్డా. వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ కలర్ ఈస్ మోర్ అవుట్ ఆఫ్ ఆల్ ద కలర్స్, ఓకే. సో ఎప్పుడైతే వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుందో దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ కూడా తక్కువ ఉంటుంది. ఇంప్లైస్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెడ్ కలర్ ఈజ్ వెరీ లెస్ ఆర్ లీస్ట్, and refractive index also very less. Refractive index also very less or least. Okay, next point. So మరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేవ్ లెంత్ ఎక్కువ ఉంది అంటే పెనిట్రేటింగ్ ఈజ్ మోర్, వేవ్ లెంత్ ఎక్కువ. ఓకే, నెక్స్ట్ ఎక్కడి నుంచి గ్రాడ్యువల్ తగ్గుతూ వస్తుంది. సో వైలెట్కి వచ్చేసరికి వేవ్ లెంత్ లీస్ట్ ఉంటుంది. So violet has less wavelength, lambda less.
here lambda more. Okay, so wavelength less undi, so automatic frequency more, frequency more, and refractive index also more. Refractive index also more, also more. Okay, write this one, copy this one. So here violet has a frequency of red color is very less, and refractive index is also uh, low, not refractive index. Refractive index is for medium, or here write this one. I will explain this. Refractive frequency of red is very less, so refractive index is low. Refractive index is refractive index is low or less. Refractive index is less, so is less, so it suffers less deviation. So it suffers less deviation. Suffers less deviation. And for violet, wavelength for violet, wavelength is less, so frequency more, and refractive index is more, so it suffers more deviation. Write this one, copy this one. Okay, next one. See here, here what is happening, different colors are there, 7 colors are there. So these 7 colors, here one light ray takes 2 times reflection at one surface, another surface. సో ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది, ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది. అయితే ఒక్కొక్క లైట్ తీసుకున్నాం అనుకోండి, డిఫరెంట్ కలర్డ్ లైట్స్ తీసుకుంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ డిఫరెంట్ డిపెండింగ్ అపాన్ ద వేవ్ లెంత్. రెడ్కి వేవ్ లెంత్ చాలా ఎక్కువ కాబట్టి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ లెస్. వైలెట్కి వేవ్ లెంత్ చాలా తక్కువ కాబట్టి రిఫ్రాక్టివ్ డీవియేషన్ ఈజ్ మోర్. సో ఫర్ రెడ్ కలర్ deviation is less, and for violet deviation is more. And each color takes 2 times reflection, and each color, this next point, each color
gets refraction 2 times. Gets refraction 2 times. At 2 times. At 2 times. ఒకవేళ సింగిల్ కలరే ఉంది అంటే ఫ్రీక్వెన్సీ సింగిల్ కలరే అయితే ఓకేనా. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈ నెక్స్ట్ ఇక్కడ వైట్ లైట్ పంపించే ఇప్పటి వరకు వైట్ లైట్ పంపిస్తే ఉన్న కలర్స్ వచ్చినాయి కదా, అంటే స్పెక్ట్రమ్ ఫామ్ అయింది కదా. ఈసారి ఏదో ఒక సింగిల్ కలర్ పంపిస్తాం. సింగిల్ అంటే వైట్ లైట్ కాదు, వైట్ కలర్ ఈజ్ నాట్ ఏ వైట్ లైట్ ఈజ్ నాట్ ఏ సింగిల్ కలర్, ఇట్ ఈజ్ మిక్చర్ ఆఫ్ 7 కలర్స్, కాన్స్టిట్యూటివ్ కలర్స్. ఒక్క కలర్ పంపిస్తాం, ఒక లైట్ రేని ఒక్క కలర్, వైలెట్ కానీ ఇండిగో కానీ బ్లూ కానీ గ్రీ కానీ ఎల్లో కానీ రెడ్ కానీ ఆరెంజ్ రెడ్ కానీ వీటిలో ఏదో ఒక కలర్ పంపిస్తాం. పంపిస్తున్నట్లయితే ఫ్రీక్వెన్సీ డస్ నాట్ చేంజ్. ఒకే ఒక కలర్ రెడ్ ఏది తీసుకున్నాము, రెడ్ లైట్ ఇన్సిడెంట్ అయితే ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ డస్ నాట్ చేంజ్. ఎందుకంటే ఇక్కడ స్ప్లిట్ అవడానికి లేదు, స్పెక్ట్రమ్ ఫామ్ అవ్వదు, స్పెక్ట్రమ్ ఫామ్ అవ్వదు. సో స్పెక్ట్రమ్ విల్ నాట్ బి ఫాలోడ్. అయితే ఏమవుతుంది, బెండ్ అవుతుంది. రిఫ్రాక్షన్ అయితే టేక్స్ ప్లేస్, ఇట్లా రిఫ్రాక్షన్ అయితే టేక్స్ ప్లేస్. రిఫ్రాక్షన్ అంటే 2 times రిఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్. అది ఏ కలర్ అయినా సరే సింగిల్ కలర్ పంపించాలంటే రిఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్, బట్ స్పెక్ట్రమ్ విల్ నాట్ బి ఫార్మ్డ్. If we send or if we pass a white light, if we pass if we incident a single light having same frequency అంటే సింగిల్ లైటింగ్ వీటిలో ఏదో ఒకటి వైట్ అయితే కాకుండా, దెన్ ద ఫ్రీక్వెన్సీ డస్ నాట్ చేంజ్. ద ఫ్రీక్వెన్సీ డస్ నాట్ చేంజ్ అంటే రిఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్ 2 times, అండ్ రిఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్ 2 times. ఇంకోటి ఏంది, డిస్పర్షన్ విల్ నాట్ టేక్స్ ప్లేస్ and dispersion will not takes place. ఇంకా spectrum will not be formed. Okay, this is about the dispersion of white light passing through a prism. సో ఇదంతా కూడా అవసరం లేదండి, ఇది కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదంతా ఒక ఎగ్జాంపుల్గా ఇంతవరకు సార్. రిఫ్రాక్షన్ 2 times అంటే సింగిల్ లైట్ హ్యావింగ్ సేమ్ ఫ్రీక్వెన్సీ, దాని ఫ్రీక్వెన్సీ డస్ నాట్ చేంజ్, ఇంతవరకు సార్ ఎగ్జామ్. ఇదేంటంటే రెడ్ కలర్ తీసుకొని దాని గురించి రాసాము. అట్లాగే డిఫరెంట్ కలర్స్ సింగిల్ కలర్ లైట్ పంపించినట్లయితే మళ్ళీ రిఫ్రాక్షన్ అనేది 2 times జరుగుతుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ డస్ నాట్ చేంజ్ అవుతుంది. అండ్ వేవ్ లెంత్ ఒకటే కదా, రెడ్ కలర్ కదా, వేవ్ లెంత్ ఒకటే ఉంటుంది కాబట్టి వేవ్ లెంత్ సేమ్ ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ ఆల్సో సేమ్, డస్ నాట్ చేంజ్. సో అట్లాగే డిఫరెంట్ కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ డిస్పర్షన్ ఆఫ్ వైట్ లైట్ పాసింగ్ త్రూ glass prism, sorry. So dispersion of white light passing through a glass prism. Okay. Yes. Okay. Copy this one. Yes. Like the video, share the video, subscribe our IVJ channel. Bell icon. Okay. Copy this. Yes. We'll continue the next class. మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలంటే కంపల్సరీగా ఖచ్చితంగా మీరు ప్రతిదీ ప్రిపేర్ అవ్వాల్సిందే, ప్రాక్టీస్ చేయాల్సిందే. అప్పుడు ఇంటర్మీడియట్ అయినా సరే, మరి సిబిఎస్ఈ అయినా, ఐఐటి ఫౌండేషన్ అయినా
practice is more important. If we know this, you can easily score maximum marks out of okay. Okay, we'll meet in the next class.